ప్రధానంగా రెక్కాడితే గాని డొక్కాడని అనేక కుటుంబాలు అంటే పెద్ద పెద్ద సంస్థలు నిర్వహించే కార్యక్రమాలు అతిరథ మహానుభావులను సత్కరిస్తారు. కానీ కాకినాడ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి అందుకు భిన్నంగా రిక్షా కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా కుట్టు మిషన్లపై పనిచేస్తున్న అనేక కార్మికులను గుర్తించి రోటరీ అనేది ఘన సత్కార కార్యక్రమం నిర్వహించింది. ఎటువంటి వారిని గుర్తించారు? సత్కారం ఎలా జరుగుతుంది? ఆ విశేషాలు ఒకసారి చూద్దాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా రోటరీ క్లబ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఇటువంటి రోటరీ ఏడాది పొడుగునా సేవలు చేసేవారిని గుర్తించి ప్రత్యేక సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైనా సన్మానాలు సత్కారాలు అంటే పెద్ద పెద్ద వారికి లేదా అనేక విజయాలు సాధించిన వారికి ఉత్తమ పురస్కారాలు లేదా సత్కారాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ రోటరీ కాకినాడ జిల్లాలో అందుకు భిన్నంగా ఎవరూ ఊహించిన విధంగా ఈ సన్మాన సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా రోటరీ ఏడాది పొడుగునా సేవా కార్యక్రమాలు అంటే ఒక రిక్షా కార్మికుడు కానీ ఒక నిత్య కార్మికుడు కానీ అనుకోకుండా ప్రమాదం వచ్చినప్పుడు కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు. అటువంటి వారు 60 సంవత్సరాలుగా కులవృత్తిని నమ్ముకుని ఆ కులవృత్తిపై నిజాయితీగా బ్రతికేవారు ఇలా సమాజంలో ఉన్న వారిని గుర్తించి వారికి సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా ఉమ్మడి తూర్పు ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి 14 మందికి ఘన సేవ పురస్కారాలు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా అందించారు. నిజంగా రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు వర్మ అదేవిధంగా సెక్రటరీ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో వివిధ వృత్తుల నుంచి ఒక రిక్షా కార్మికుడిని, ఒక తాపీ మేస్త్రిని, అలాగే శానిటరీ వర్క్ చేసే ఒక వర్కర్ని అతని జీవితాంతం శానిటరీగా చేయటం, అలాగే ఒక టైలర్ వృత్తిలో ఆయన ఇంచుమించు 40 సంవత్సరాల్లో ఈ వృత్తిలో ఉన్న ఆయన్ని, కుండలు అవి తయారు చేసే ఆయన్ని, ఒక చేనేత వర్కర్ని, అలాగే డిఫరెంట్ 14 వృత్తుల నుంచి 14 మందిని సెలెక్ట్ చేసి ఈ సన్మానం చేయడం జరిగిందండి. జిల్లా గవర్నర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరై ఈ 14 మందికి పురస్కారాలు అందజేశారు. ఈ పురస్కారం అందుకున్న వారిలో రిక్షా కార్మికులు, నిత్య సేవకులు, ఆర్ఎంబి వైద్యులు, యోగా గురువులు ఇలా ప్రజల కోసం అనేక సేవలు అందిస్తున్న వారి అందరికీ కూడా ఈ సత్కారాలు అందజేశారు. ఎంత బిజీగా ఉన్నా సరే మా గవర్నర్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు, అలాగే మా సభ్యులకు, మీడియా సోదరులకు, అలాగే వచ్చిన ఆహ్వానితులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.